ప్రభుత్వం సీరియస్గా ఉంటే కేవియట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇచ్చి మాత్రమే ఎన్నికలకు పోవాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఆర్డినెన్స్ ఇస్తామని ప్రకటించడం సంతోషం, కానీ కేవియట్ వేసి ముందుకు పోతేనే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. ఇప్పుడు టెక్నికల్గా చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని సంప్రదింపులు జరిపిన తర్వాతనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేవియట్ వేస్తే కోర్టులో ఎవరు కేసు వేయకుండా కేవియట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చి ముందుకెళ్తే సెప్టెంబర్ 30 వరకని కోర్టు డెడ్లైన్ ఇచ్చింది. కాబట్టి నెక్స్ట్ 5-6 డేస్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే మనకు ఆగస్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎంత హార్డ్లీ మ్యాటర్ ఆఫ్ 1-2 months. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము దిష్టిబొమ్మల దగ్గరలో పెడతాం, శవయాత్రలు కూడా చేస్తాం, వాళ్ళ మంత్రుల ఇంటి ముంగట కూడా దండయాత్ర కూడా చేస్తాం. అది పెద్ద విషయం కాదు. కానీ మేము డిమాండ్ చేసిన దానికి వాళ్ళు కదిలొచ్చి ఒక అడుగు ముందుకేసి కేంద్రం మీద ఇడిచిపెట్టకుండా ఆర్డినెన్స్ ఇస్తామని ముందుకు రావడం అన్నది మాత్రం ఒక ముందడుగుగా మేము భావిస్తున్నాం. లెటస్ వెయిట్ 4, 5, 6, 7 days వెయిట్ చేద్దాం. ఆర్డినెన్స్ ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం ఏందో చూద్దాం. వాళ్ళు కేవేట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇచ్చిరంటే దాల్మే కుచ్ కాలాయ్, లేదు కేవేట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చిరంటేనేమో చిత్తశుద్ధితో ఉన్నట్టు 42% ఇవ్వాలన్నట్టుగా నేను పర్టికులర్గా భావిస్తూ ఉన్నాను. చాలామంది రిటైర్డ్ చీఫ్ జస్టిస్లతోని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆర్టికల్ 243D ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇది చేసేటటువంటి ఆస్కారం ఉన్నది. మొన్నటిదాకా మనం ఏమన్నాం, రాష్ట్రంలో చేసే ఆస్కారం ఉన్నా నువ్వు కేంద్రం మీద నెపం వేసి చేతులు దులుపుకుంటున్నాం అన్నాం. రాష్ట్రంలోనే మీరు చేయాలని ప్రెజర్ చేసినాం. ఇలా రాష్ట్రంలో చేస్తామని వాళ్ళు ఒక అడుగు ముందుకేసిండ్రు. కాబట్టి మేము ఇప్పుడు ఆ ముందడుగుని వేచి చూద్దామని చెప్పి మా నిరసన కార్యక్రమాలని జాగృతి యూపీఎఫ్ నుండి కొంత వాయిదా వేసుకుంటున్నాను తప్పితే ఆపడం లేదు. ఎంతసేపు అన్న వాయిదా రైలు రోకో చేసుడు ఎంతసేపు? మేము 10 మంది ఇక్కడ ఉన్నంత మంది వైపు కూర్చున్నా కూడా రైలు రోకో చేయొచ్చు. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంది అని అంటే అసలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగేసిందా లేదా అన్నది పాయింట్. అది తేలిపోతుంది కదా, 1-2 weeksలో తేలిపోతుంది, పెద్ద విషయం కాదు. ఆ 1-2 weeksలో వీళ్ళు మోసం చేస్తున్నారు, సెప్టెంబర్ 30 డెడ్లైన్ దాటిపోతుంది అందంటే మాత్రం తప్పకుండా చాలా ఉగ్రంగా పోరాటం చేస్తాం. రాష్ట్రం మీద చేస్తాం, కేంద్రం మీద కూడా చేస్తాం. అంటే ఇక్కడ ఒక సాంకేతిక పరమైనటువంటి అంశం ఉన్నది. ఒకటి, కొత్తగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. ఇవాళ వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తామని చెప్తున్నటువంటిది 2018లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాస్ చేసినటువంటి పంచాయతీరాజ్ బిల్లుకి వీళ్ళు అమెండ్మెంట్ ఇస్తామంటారు. అప్పుడేమో మనకు సుప్రీంకోర్టులో 50% నిబంధన ఉంది కాబట్టి 34% రిజర్వేషన్తో బీఆర్ఎస్ పార్టీ 2018లో చట్టం చేసి ముందుకెళ్ళింది ఎన్నికలకు. ఇవాళ అడ్వాంటేజ్ ఏంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం వచ్చినప్పుడు ఆ 50% నిబంధన పోయింది. ఆల్మోస్ట్ మన రాష్ట్రంలోనే 50% పైచిలకు చేస్తూ ఉన్నాం, అమలు చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2018 చట్టానికి వాళ్ళు అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చి కేవియట్ వేసి కోర్టులో ముందుకు పోతే సాధ్యమయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. రిజర్వేషన్ 69% కూడా దాటుతుంది, అయినా కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్తోని ఆ కోటా బ్రీచ్ అయిపోయి ఉంది. అది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ నిబంధన ఉండే, ఆ సీలింగ్ ఉండే, కాబట్టి మేము చేయలేకపోయినాం. ఇవాళ ఆ అవకాశం ఉన్నది ఈ పార్టీకి. ఈ పార్టీ అని కాదు, 3వ సారి అధికారంలోకి వస్తే మాకు కూడా అదే అవకాశం ఉంటుండే. వీళ్ళ గొప్పతనం ఏం లేదు, అందులో కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేయలేనిది ఏం లేదు. కాకపోతే పాయింట్ ఏంది అని అంటే టైమింగ్ కలిసి వచ్చింది. ఆ టైమింగ్ని సరిగ్గా వాడుకుంటే పెద్ద ఎత్తున బీసీ బిడ్డలకు న్యాయం జరిగే అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ అన్న, నాకు సంబంధం లేదట్నా, మీరు మాట్లాడు.